నందమూరి బాలకృష్ణకు ఈసారి హిందూపురంలో చుక్కలు కనిపించబోతున్నాయా? కొత్త క్యారెక్టర్ ఎంట్రీ బాలయ్య హ్యాట్రిక్ ఆశల మీద నీళ్లు చల్లబోతుందా? నువ్వు తొడగొడితే నేను కాషాయంతో కొడతా అంటూ ఓ సాములోరు పక్కలో బల్లెంలా మారారా? ఇంతకీ హిందూపురంలో మారుతున్న రాజకీయం ఏంటి? బాలయ్యను ఢీకొడుతున్న స్వామీజీ ఎవరు? వరుస విజయాలతో ఊపు మీదున్న బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ మీద గురిపెట్టారు. అటు వైసీపీ కూడా బాలయ్యకు ఎలాగైనా చెక్ పెట్టాలన్న పట్టుదలగా ఉందట. కుప్పం, మంగళగిరి, పిఠాపురంతో పాటు హిందూపురం కూడా వైసీపీ హై ప్రయారిటీ లిస్ట్ లో ఉంది. ఈసారి ఎలాగైనా బాలకృష్ణ దూకుడుకు బ్రేక్లయ్యారని ప్రత్యేకించి గడిచిన 3 నెలలుగా పావులు కదుపుతోంది అధికార పార్టీ. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఆ పార్టీకి ఓటమన్నదే లేదు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా ఉన్నా బాలకృష్ణ రెండోసారి ఇక్కడ విజయం సాధించారు. అందుకే వైసీపీ ఈసారి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు బాలయ్యకు ఇంకొక కొత్త సమస్య వచ్చిందట. ఆ కొత్త సమస్య పేరే పరిపూర్ణానంద స్వామి. నిన్నటిదాకా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన పరిపూర్ణానంద స్వామి ప్రస్తుతం పొలిటికల్ బ్యాలెట్ పోరులో దిగారు. గత 6 నెలలుగా హిందూపురంలోనే మకాం వేసి ఇక్కడ పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట ఆయన. హిందుత్వం నినాదంతో బీజేపీలో చేరిన పరిపూర్ణానంద ఆ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. పొత్తుల్లో భాగంగా హిందూపురం పార్లమెంటు సీటు ఖచ్చితంగా తనకు వస్తుందని భావించారాయన. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం హిందూపురం పార్లమెంటు సీటును వదులుకోవడానికి ససేమిరా ఉంది. తమకు కంచుకోటగా ఉన్న సీటును వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసిందట టీడీపీ అధిష్టానం. అలాగే ఆ సీట్లో పార్టీ తరపున అభ్యర్థిగా పార్థసారథి ఉన్నారు. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన పరిపూర్ణానంద హిందూపురం ఎంపీతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా పోటీ చేస్తానని ఆవేశంగా ప్రకటించేశారు. కానీ చివరికి ఎంపీ సీటును వదిలేసి హిందూపురం అసెంబ్లీ సీటుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతవరకు ఒక లెక్కైతే ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి పోటీ చేయడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం అన్న చర్చ మొదలైంది. పరిపూర్ణానంద స్వామి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినా ఆయన అజెండా హిందుత్వం కాబట్టి బీజేపీకి పడాల్సిన ఓట్లు అటువైపు మళ్లుతాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. అంటే కూటమికి పడాల్సిన ఓట్లలో కొంత శాతం పరిపూర్ణానంద చీలుస్తారన్నది క్లియర్ అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అదే జరిగితే అల్టిమేట్ గా టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఎఫెక్ట్ అవుతారన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. తాను బీజేపీ రెబల్ అభ్యర్థిని కాదని స్వతంత్ర అభ్యర్థిని మాత్రమేనని పరిపూర్ణానంద కూడా చెబుతున్నారు. ప్రధాని మోడీ అంటే తనకు ఎంతో అభిమానం అయినప్పటికీ హిందూపురం ప్రజల అభీష్టం మేరకే బరిలో నిలిచానని చెబుతున్నారాయన. త్వరలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తానంటున్నారు. దీంతో పరిపూర్ణానంద స్వామి ప్రభావం కూటమి మీద ఏ స్థాయిలో ఉండొచ్చు అన్న లెక్కలేస్తున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో బాలయ్యకు ఈసారి విజయం నల్లేరు మీద నడకేం కాదని అంటున్నారు. మరి సాములోరి ఎఫెక్ట్ ఎవరి మీద ఎంత ఉంటుందో చూడాలి.